మన హోసన్న మినిస్ట్రీస్ పాటలో ఒక పాట నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. లైన్, శూరులు నీ ఎదుట వీరులు కాదెల్లడు. ఆ మాట నాకు చాలా ఇష్టం. శూరులే నీ ఎదుట మాత్రం వీరులు కాదు. అవతలకి వెళ్తే కొండలు పిండి చేస్తారు, ఇక్కడికి వస్తే మాత్రం ఈడి పిండి అయిపోతాడు ఏసు రక్తం ఇచ్చాయి. ఆ లైన్ నాకు ఎంత ఇష్టమో భలే అనిపిస్తుంది. అసలు శూరులు నీ ఎదుట వీరులు కాదన్నాడు. ఎప్పటికీ అంత సీన్ లేదు ఎవడికి, ఏసు రక్తం ఇచ్చాయి. నువ్వు అలాంటి అసలు యేసు ప్రభు సైన్యంలో ఉండడమే గొప్ప భాగ్యం, ఒక సైనికుడిగా ఉండడమే గొప్ప భాగ్యం. సేనాధిపతిగా అతను ఉండగా అతని నేతృత్వంలో వెనకాల పట్టుకెళ్ళిపోవడమే సూపరు. ఇలాంటి నాయకుడు దొరికాక, ఇలాంటి రాజు దొరికాక, అతడే ఆయుధాలు ఇచ్చాక, అతడే ఆరోగ్యం ఇచ్చాక, అతడే అవకాశాలు ఇచ్చాక, అతడే వ్యూహమునిస్తుండగా, అతడే ముందు వరుసలు నిలబడి యుద్ధము చేయించుండగా యుద్ధమునకు రాకపోవడం దౌర్భాగ్యం తప్ప ఇంకేంటి?